హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. ఈరోజు మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి మధ్య అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రీసెంట్గా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. నారా లోకేష్ గారు ఏ మీటింగ్లో చూసినా కూడా నా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం, లోకేష్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా చాలా కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరు బాండింగ్ ఎలా ఉందంటారు సార్? అంటే ఇక్కడ ప్రధానంగా హరీష్, మనము ఈ 2019కి ముందు ఒక రకమైన లోకేష్, అవును సార్, అవును సార్. 2019 తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పాలన జరిగిందో ఆ పాలనలో అణిచివేతను ఫైట్ చేయడానికి, దానికోసము లోకేష్ పడిన అవమానాలు కానీ, లోకేష్ను చేసిన ట్రోలింగ్స్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అవును సార్, అవి నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కొడుకు అటువంటి ట్రోలింగ్ ఎదుర్కోవాలి. అవును సార్, అవును సార్. అట్లాగా 2014 సమయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ భారీగానే లోకేష్ను ట్రోల్ చేస్తానే ఉంది. అవును సార్. బాడీ షేమింగ్, అతను ఫారిన్లో చదువుకొని ఉండటము, ప్లస్ కొద్ది భాష రాకపోవటము, ప్లస్ ఆహార్యం, దాన్ని కూడా కామెడీ చేస్తూ ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. అట్లా అప్పటి నుంచి చివరికి లోకేష్ తినే తిండి మీద కూడా టార్గెట్ చేస్తూ వేధిస్తూ వచ్చారు. తర్వాత 2019లో ఓటమి చెందిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా అయితే అణిచివేత చేసి దౌర్జన్యాలు, అరాచకము ఇవన్నీ చేసుకుంటూ వచ్చాయో, ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్లో మంచి మెచ్యూరిటీ వచ్చింది. అది కూడా ఎప్పుడంటే ఇవన్నీ చూసిన తర్వాత యువగళం పాదయాత్రను ఒకటి కండక్ట్ చేశాడు. అవును సార్. ఆ యువగళం పాదయాత్రలో అన్నీ నేర్చుకున్నాడు. కష్టాలు చూశారు, నష్టం, ఓపిక, విషయ పరిజ్ఞానం, ప్రజల సమస్యలు, అవును సార్, ఇవన్నీ కూడా అతను చదువుకుంటూ వచ్చాడు. అవును సార్. దాంతో ఇప్పుడున్న లోకేష్లో ఒక 60-70 సంవత్సరాల ఒక రాజకీయ నాయకుడికి ఉన్నంత పరిపక్వత వచ్చింది. అవును సార్. ఆలోచన విధానం కానీ, మాట్లాడే విధానం కానీ అవును సార్ వచ్చింది. ఈయనకన్నా సీనియర్ చెప్పాలంటే జగన్మోహన్. అవును. ఇంకా పేపర్ చూసి మాట్లాడడమే తప్ప ఒకప్పుడు ఇదే లోకేష్ ఏదన్నా మాట్లాడాలంటే వైసీపీకి ఈజీగా దొరికిపోయాడు ఏదో ఒక మాటల్లో. అవును సార్, అవును సార్, అవును. కొంచెం అనర్గళంగా మాట్లాడలేడు. అవును సార్. అటువంటి లోకేష్ ఈరోజు అనర్గళంగా ఏదైనా విషయాన్ని వితౌట్ పేపర్, అవును సార్, తన ఓన్ నాలెడ్జ్, ఓన్గానే చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అవును సార్. మీకు ప్రభుత్వ విధానాల గురించి కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ, అవును సార్, తన శాఖలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయం కానీ, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాల గురించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్కి ఏమి ఇస్తుంది, మన స్టేట్ కాంట్రిబ్యూషన్ మనకెంత ఉంది, అంత నాలెడ్జ్ అతను గెయిన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అయితేనే, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితేనే, ఇండస్ట్రియల్ సిస్టమ్ గురించి అయితే, ఇట్లా పర్యాటక శాఖ దాని గురించి కానీ, ఇతరత్ర ఏ అంశమన్నా తీసుకుని సరే చాలా ఈజీగా దాన్ని చదువుకొని ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుని దాన్ని ఏ విధంగా చేస్తే మనం స్టేట్ లో దీన్ని మన డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుందనే ఆలోచన లోకేష్ లో ఉంది. ఇప్పుడు లోకేష్ ఏంటి, నేను లాంగ్ రన్ చేయాలంటే ఎవరితో చేయాలి? ఫాదర్ కి 70+ వచ్చేసాయి ఆయనకి. ఇంకా రాజకీయంగా కూటమిలో ఉన్న వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అతని ఒక సీఎం కొడుకుగా, చాలా మందికి ఎలా ఉంటుందంటే సీఎం కొడుకు అంటే అప్పటికి లోకేష్ కష్టపడి మంగళగిరిలోనే ఎంచుకొని ఓడిపోయిన చోట ఎంచుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే
నారా లోకేష్ ఎక్కువగా అటాచ్మెంట్ అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి, అవును సార్, అవును, హైదరాబాద్లో పెరిగాడు. అవును సార్, మంగళగిరి అనేది డిఫరెంట్, అవును సార్, మన ఏరియా కాదు, అది అవును, డిఫరెంట్ ఏరియా. అది అక్కడ ఓడిపోయాడు మళ్ళీ. అవును సార్, పోనీ ఆయన సామాజిక వర్గం అంతా బలంగా ఉంది అంటే ఉందా అట్లా అంటే లేదు. అవును, మామూలుగా కంప్లీట్గా బీసీకి సంబంధించిన వరకు బీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అవును. ఆయనకు సంబంధం లేని ఏరియా అది, శాసన నియోజకవర్గము. అవును. అదొకటి. టీడీపీ గెలిచిన సందర్భాలు తక్కువ, చాలా చాలా తక్కువ. సంవత్సరాలు కదా. అవును సార్, అటువంటి మంగళగిరిని అక్కడ ఓడిపోయి అక్కడే గెలిచి అవును, వచ్చి ప్రమాణ స్వీకారం రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కాళ్ళకి నమస్కారం. వద్దని వారిస్తున్నా. అవును, పవన్ కళ్యాణ్కు ఆయన నమస్కారం చేద్దాం వాళ్ళకని వంగుతున్నా కూడా వారిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అవును సార్, వారిస్తున్నా కదా, కాదు అవును సార్, మీ బ్లెస్సింగ్స్ కావాల్సిందండి అంటే చిన్న పెద్ద అవును సార్, అది చూడాలి మనం. అవును సార్, లోకేష్లో చిన్న పెద్ద అనే చూసే మనస్తత్వం ఉంది, అవును, పెద్దవాళ్ళని గౌరవించే మనస్తత్వం ఉంది. అవును సార్, తన ఎమ్మెల్యే, అవును సార్, సీఎం కొడుకు, సీఎం మాజీ కొడుకు, సీఎం మనవడు, మాజీ సీఎం మనవడు. ఒక స్టార్ హీరోకి అల్లుడు. చాలా మందిలో ఆ యుగో ఉంటది. అవును సార్, నేను ఇట్లా మనమేంటి, అవును, ఒకరికి దండం పెట్టడం ఏంటి, అవును సార్, ఇటువంటి మనస్తత్వాలు ఉంటాయి. అవును. కానీ లోకేష్లో అవేం లేకుండా నిజంగా సార్. అక్కడ పవన్ కళ్యాణ్ వారిస్తున్నా కూడా బలవంతంగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా సభల్లో క్యాడర్ కానీ ప్రజలకు కానీ, అంటే ప్రజలకు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇది స్థిరమైన ప్రభుత్వం, ఇది స్థిరంగా ఉంటుంది కూటమి అవును సార్, అనే చెప్పే మెసేజ్ ఒకటి. సంకేతం పంపిస్తుంది. మేం విడిపోము, అవును, కూటమి స్టాండర్డ్గా ఉంటుంది అని చెప్పడానికి ఒక మెసేజ్, అవును సార్, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి. అట్లాగే క్యాడర్ ఉంది, అవును సార్, ఈ క్యాడర్లో ఈ సంకేతాలు ఇవ్వడానికి. అంటే మీ నియోజకవర్గ స్థాయిలో క్యాడర్లో మేము బాగా ఉన్నాము, మీరు కూడా కలిసిమెలిసి ఉండి వర్క్ చేయాలి అనే మెసేజ్ ఇవ్వడానికి కూడా ప్రతి సందర్భంలోనూ అవును సార్, లోకేష్ మీటింగ్స్లో కూడా అదే చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి ఆయన చెప్తుంటాడు. ఎప్పుడో చెప్తా ఉంటారు. అవును, ఇది అంటే దీన్ని బట్టి మనం ఏం చూస్తామంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక 15 సంవత్సరాల పాటు అవును, అనేసి ఏదైతే అన్నాడో ఇది కూడా ఏమవుతుందంటే ప్రజల్లో 15 ఏళ్ల పాటు వీళ్ళ పరిపాలన ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అవును సార్, రావాలి, ప్రజల్లో కూడా అది ఫిక్స్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ వచ్చినారు. అవును సార్, వీటన్నిటికీ కారణం మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే ఏ అంశానికి సంబంధించి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన, జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. అవును, జగన్మోహన్ రెడ్డి వల్లే వీళ్ళందరూ కలవటం. కలిశారు. జగన్మోహన్ రెడ్డి వల్లే వేరుగా ఉన్న కాపు సామాజిక వర్గాలు కలిశారు. అవును. అట్లాగా దీనికి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారిని ఒక బలమైన నాయకుడిగా, Yes. స్థిరమైన నాయకుడిగా తయారు చేసింది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్స్ టు జగన్ అని చెప్పాల్సింది. అవును సార్, జగన్మోహన్ ఆయన రెడ్డి ఇబ్బందులు పెట్టకపోతే, అంత దారుణమైనటువంటి ట్రోలింగ్ అంటే చేయకపోతే. ఇక్కడ ఇబ్బందులు అంటే జగన్ కావాలని ఇబ్బంది పెట్టలే, అవును సార్, జగన్ భయపడి ఇబ్బందులు పెట్టాడు. అవును సార్, అవును, జగను మీకు భయపడి ఇబ్బందులు పెట్టాడు. అవును, ఆ ఇబ్బందులతో మీరేమయ్యారు, దాన్ని ఫైట్ చేసి మీరు రాటు తెలియారు. అవును, రాటు తెలియారు. ఆల్ ఈక్వేషన్స్ అన్ని కలిసి వచ్చి అవును, మీరు కొంతమంది లీడర్లుగా ఎదిగారు, అవును, మీకు ఉన్నతమైన పదవులు వచ్చాయి. ప్రజలు మిమ్మల్ని మీ ధైర్య సాహసాలను, మీరు పోరాడిన మీ పోరాట పటిమను చూసి మీకు జనం ఓట్లేశారు. అవును, దీనివల్ల ఇది క్రెడిట్ మనం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా. ఇంకొక విషయం, ఇప్పుడు జైళ్ళ పాలు అవుతున్నారు కదా వైసీపీకి సంబంధించిన నాయకులు. అవును సార్, వీళ్ళందరూ జైల్లోకి పోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. అవును సార్, తన పార్టీ వాళ్ళు జైలు పాలు కావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఇతర పార్టీలు గెలవటానికి కలవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అవును, చూసారా, ఇదే బోరుగడ్డ నీళ్ళు కానీ, ఇదే మిగతా వల్లభనేని వంశీ కానీ, వీళ్ళంతా జైల్లోకి వెళ్ళేవాళ్ళు, అవును, కేసుల్లో ఇరుక్కొని. ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడకూడదు, ఇది తప్పు అని ఖండించి వాళ్ళని వారించి వార్నింగ్ ఇచ్చి ఉంటే అవును, ఈరోజు వాళ్ళకి జైళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అవును సార్, కాబట్టి
దీనికైనా తన పార్టీ వాళ్ళు జైలు పాలయ్యేదానికి కారణం జగన్మోహన్ రెడ్డే. అవును సార్. ఈ నాయకులు తెలుసుకుంటే మంచిదేమో ఈ సార్. నాయకుల్లో ఎవరైతే అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము జనసేనలు ఎదగడానికి అవును. గవర్నమెంట్ ఫామ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఏది తీసుకున్నా కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్.